రైలు ప్రయాణం అంటే ఇష్టపడిన వారు ఉండరు. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణంలో కమ్మని భోజనం తోడైతే ఆ మజాయే వేరు. సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో దొరికే భోజనం అందరికీ నచ్చకపోవడం లేదా ఎప్పుడూ ఒకే రకమైన మెనూ ఉండడం వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న వందే భారత్ రైళ్లలో ప్రాచీన రుచులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వందే భారత్ రైలు ఏ ప్రాంతం గుండా ప్రయాణిస్తుందో ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలను ప్రయాణికులకు అందించడమనే ఈ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు రైల్లోనే తమకు ఇష్టమైన స్థానిక రుచులను ఆస్వాదించవచ్చు. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ ప్రాంతీయ మెను మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఉదాహరణకు బెంగాల్ మరియు అస్సాం మార్గాల్లో ప్రయాణించే వారి కోసం ఆ ప్రాంతాల సంప్రదాయ వంటకాలైన బాసంతి పులావ్, చోలార్ దాల్, ధోకర్, అస్సామీ జోహా రైస్ వంటి సువాసనలు వెదజల్లే వంటకాలను సిద్ధం చేశారు. భోజనం తర్వాత తీపి కోసం బెంగాలీ స్పెషల్ రసగుల్లాలను కూడా అందించనున్నారు. కేరళ మార్గాల్లో ప్రయాణించే వందే భారత్ రైళ్లలో మలబార్ చికెన్ బిర్యానీ, అలప్పి వెజ్ కర్రీ వంటి ఘుమఘుమలాడే వంటకాలు నోరూరించనున్నాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం కూడా రైల్వే శాఖ అదిరిపోయే మెనూని సిద్ధం చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీతో పాటు మన ఇంట్లో తినే కమ్మని పప్పు అన్నం, ఇడ్లీ, దోశ, పెరుగన్నం వంటి రుచులను ప్రయాణికులకు వడ్డించనున్నారు. అదేవిధంగా ఉత్తరాది మార్గాల్లో ముఖ్యంగా కట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణించే రైళ్లలో కాశ్మీరీ కహ్వా, రాజ్మా, కాశ్మీరీ పులావ్ వంటి స్థానిక రుచులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.